రోజు మొత్తం గడిచిపోయేటట్టు ఇంత పెద్దది. ఈవెన్ మా హైదరాబాద్ ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర కూడా స్టాల్స్ కానీ అవన్నీ లేవు, ఇట్లా సస్పెన్షన్ బ్రిడ్జి లేదు. వాళ్ళందరూ పక్కనే శిల్పరామం అమ్మ, శిల్పరామం కింద పెద్దది లండన్ ఐ టైప్లో పాలమూరై వైపునారై అని చెప్పి దానిలో మొత్తం వేవ్ చాలా అద్భుతమైన కాలం. ఒక 500 మంది ఎంప్లాయ్మెంట్, దాదాపు 10-20 మంది డైలీ సందర్శకులు వచ్చేటట్టు ప్లాన్ చేశారు. ఇవాళ నేను పోయిన రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన రోజు ఎట్లయితుందో యాజ్ తీసుకట్లు ప్రాంతాన్ని చూస్తే నిజంగా అసలు బాగున్నారంటే చాలా పేదరికం. భావోద్వేగంగా మేము చూడలేము సార్. మనం కష్టపడి మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకోవాల్సిందే. మీరు జోష్ ఉంటేనే కార్యకర్తలన్నా, మీరు ధైర్యంగా ఉంటేనే కార్యకర్తలను జోష్ ఉంటుంది సార్. మనుషుల మీద కోపం ఉంటే వదిలిపెట్టు. ఇంత మంచి పేదవాళ్ళకు ఆరోగ్యం, మా పిల్లలకు ఎంతో మంచి ఉపయోగపడేది అద్భుతమైన కళ. మా కళ ఇది ఏంటంటే ఇక్కడ చాలా మంది వచ్చి చూడడానికి రావాలా, ఆరోగ్యం కాపాడుకోవాలా, ఇందులో చేపలు పెంచుకోవాలి, చేపలు ఫ్రెష్గా వాళ్ళకు ఉపాధి కలవాలా అని చెప్పి ఇక్కడ శిల్పారామం ఇవన్నీ టోటల్గా ఇంత పెద్ద ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే వేరే దేశాల్లో ఉంటుందన్నమాట. ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వాటర్ అంతా బయటకు వాళ్ళకు ప్లాన్ చేసింది. మళ్ళీ మురికిలు తెచ్చి నింపేసి మళ్ళీ ఇవన్నీ వచ్చేసినాయి. అంటే అంత ఖర్చే ఉండదు పబ్లిక్ మీద. అసలు 2.5 ఏళ్ళు అయింది. ఇది కొత్త పనులు కావు, ఆల్రెడీ అయ్యే పనులు కంప్లీట్గా శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ వచ్చిన పనులను కూడా కంప్లీట్ చేయకుండా దారి కొలిసి ఎంత అన్యాయం అంటే అసలు వేల మంది ఇక్కడ వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఒక సైకిల్ మోటార్ కూడా ఒకటి అమ్మాయి కొత్త కింద చిన్న కట్ట ఉండేది. చిన్న పిల్లల శవాలు తీసుకొచ్చి పడేసి హాస్పిటల్లో చనిపోయిన పిల్లలు తీసుకొని బయటకి పోయారు. నేను వచ్చి చూస్తే ఈనాడు పేపర్లు వచ్చింది సార్ అని చెప్పింది. ఈనాడు పేపర్లు వచ్చింది, ఇక మొన్ననే చనిపోతే బయట వేసిపోయినాను. ఎంత దుర్మార్గులు రాయని చెప్పి అవన్నీ తీసి లేదు దీన్ని రౌండ్ చేద్దామని చెప్పి చిన్న కట్టను రౌండ్గా కట్టేయించింది. స్టేడియం, బ్యూటిఫుల్ స్టేడియం కూడా లింక్ ఇచ్చిన. స్టేడియంకి వచ్చిన వాళ్ళు ఇట్లా వాకింగ్ చేసుకోవాలి, 4 కిలోమీటర్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంత కళను కనీసం దుర్మార్గంగా దీన్ని వదిలిపెట్టి దీన్ని ఏందో ప్లాన్ అంటారు. ఇదేం ప్లానో అర్థం కాదు, ఇది ఎందుకు కట్టిండ్రు ఇదంతా అంటే వాళ్ళకు అంత మూర్ఖంగా మాట్లాడి మధ్యంతరంగా వదిలిపెట్టడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది.